హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం కెనాన్ 80Dని అన్బాక్స్ చేసి చూద్దాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అయినా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే మా ఫ్యామిలీ అయితే కనుక నాకు గిఫ్ట్ కింద ఇచ్చిన కెమెరా అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నాకు కెనాన్ 80D అయితే కనుక ఇచ్చారు గిఫ్ట్. ఇక్కడ మనం చూడొచ్చు 18-135 USM కిట్ లెన్స్ ఉన్నదన్నమాట. ఆ కెమెరా అయితే కనుక ఇచ్చారు. 2 years వారంటీ అనేది ఉంది. చాలామంది యూట్యూబర్స్ అయితే కనుక ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. మనకి ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది చూద్దాం. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆఫ్లైన్లో కొన్నారు. అందుకని చెప్పి బాక్స్ అయితే కనుక సీల్ బ్రేక్ చేసి ఉంది. మనకి యూజర్ గైడ్ అనేది ఒకటి ఇచ్చారు. పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకేం వచ్చినాయి అనేది చూద్దాం. ఛార్జర్ ఒకటి ఉంది. ఛార్జర్ ఎలా ఉందో చూద్దాం. బ్యాటరీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఛార్జింగ్కి పక్కన పెడతాం అది. నెక్స్ట్ ఛార్జింగ్ కేబుల్ అనమాట. కేబుల్ ఒకసారి కనెక్ట్ చేసి చూసేద్దాం. ఇప్పుడే ఛార్జర్కి అసలు ఎలా కనెక్ట్ చేయాలి అనేది. జస్ట్ సింపుల్గా 2 పిన్స్కి కనెక్ట్ అయితే కనుక చేయాలి. అయిపోయింది కనెక్ట్ చేయడం. పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి బ్యాటరీ ఉంది. ఇది ఆఫ్లైన్లో కొనటం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఇక్కడ ఇలాగ అన్ని సీల్ అయితే కనుక తీసేసి ఉంది. అంతమించి ఏం లేదు. నెక్స్ట్ క్యాప్ ఓపెన్ చేద్దాం. ఎంత ఎంఐహెచ్ ఉంది ఏంటి అనేది చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, 1865 అనేది ఇక్కడ కనపడుతుంది చూసారా. ఇదే ఎంఐహెచ్ అనమాట మనకి. అంతమించి ఏం లేదు. క్యాప్ అయితే కనుక పాడేయకూడదు మనం ఎప్పుడూని. పక్కన పెట్టేద్దాం అంతే. నెక్స్ట్ మనకి ఒక 16 GB మెమరీ కార్డ్ అయితే కనుక ఇచ్చారు. మీరు రేట్ అయితే కనుక అడగచ్చు ఆఫ్లైన్లో ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది రేట్ అయితే కనుక నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక చెప్పలేదు. బాక్స్ మీద ఎంత రేట్ ఉంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ సైడ్ ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఫ్రీ అయితే కనుక 16 GB మెమరీ కార్డ్ ఉందని చెప్పాను కదా. ఆల్రెడీ ఇక్కడ రాసి ఉంది మనకు. అలాగే నెక్స్ట్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ కూడా ఉంది, డ్యూయల్ పిక్సెల్ది. అంతే. ఇక్కడ మనకు ISO అయితే కనుక 12,800 వరకు ఉంది. నెక్స్ట్ అలాగే 16,000 వరకు అయితే కనుక ISO వీడియోలోని ఫోటోలోని కూడా అడ్జస్ట్ చేసుకునేవి ఇక్కడ రాశారనమాట. 24.2 మెగాపిక్సెల్ అయితే కనుక CMOS సెన్సార్ అయితే కనుక దీంట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ మీద రేట్ అయితే కనుక ఎంత ఉందనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 1,05,495 అని చెప్పి రాసి ఉంది బాక్స్ మీద అయితే కనుక. మనకు అంత రేట్కి అయితే కనుక రాదు. ఇది వెరీ ఓల్డ్ కెమెరా కాబట్టి ఈ వాటికే రేట్ అయితే కనుక నాకు తెలిసి ఒక 70,000 80,000కి అయితే కనుక దొరికేస్తుంది అనమాట. అంతకుమించి ఇంకేమీ లేదు మనకి. చూద్దాం ఇంకేమున్నాయి అనేది లోపల. నెక్స్ట్ మనకి స్ట్రాప్ అయితే కనుక ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా తీసేద్దాం బయటికి. ఇది స్ట్రాప్ అనమాట. మన కెమెరాకి మెడలో తగిలించుకోవడానికి యూస్ చేసేది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇది మనకి 80 to 135 ఉన్న కిట్ లెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, 18 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, 135 దాకా ఉంది. ఇక్కడ తిరుగుతున్న రింగ్ అయితే కనుక, పైన తిరుగుతున్న రింగ్ అయితే కనుక ఇది ఫోకస్ అనమాట. ఇది జూమ్ రింగ్. ఇక్కడ మనకి స్టెబిలైజేషన్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ బటన్స్ ఉంటాయి. నెక్స్ట్ జూమ్ లాక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు రిలీజ్ చేసాం అనుకోండి, ఇలా అంటే జూమ్ వెళ్తుంది. దీన్ని లాక్ చేసుకోవాలనుకుంటే కనుక లాక్ చేసుకోవచ్చు అనమాట. ఈ బటన్స్ అయితే కనుక ఉంటాయి. ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం బాడీని అయితే కనుక బయటికి తీద్దాం. ఎంత తక్కువ టైంలో నేనైతే కనుక కొనలేను. ఇది గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి నాకైతే కనుక అవకాశం దొరికింది. కానీ మామూలుగా అయితే కనుక ఏ యూట్యూబ్ నేను ఎప్పటి నుంచో కొందామని చెప్పేసి డబ్బులు దాస్తూ ఉన్న సిచ్యువేషన్ చూసి వాళ్ళే ఇంక చివరికి నేను కొనిస్తానులే అన్నట్టు సడన్గా నాకు సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట వాళ్ళు. ఇది చూడండి, బాడీ అయితే కనుక ఇలా ఉంటుంది. ఇక్కడ మనం లెన్స్ అయితే కనుక ఫిక్స్ చేయాలి. లెన్స్ ఒకసారి మనం ఫిక్స్ చేసేద్దాం.
ఇక్కడ వైట్ మార్క్ ఉంది కదా, వైట్ మార్క్ని ఇక్కడ దీన్ని మనకి మ్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడ ఉన్న వైట్ మార్క్ని ఇక్కడ ఉన్న మార్క్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, సింపుల్గా ఇలా పెట్టిన తర్వాత ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. చూసారా, లాక్ అయిపోయింది. రిమూవ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి మనం బటన్ ప్రెస్ చేసి అప్పుడు ట్విస్ట్ చేస్తే ఇది మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది చూడడానికి. మనం బ్యాటరీ కూడా వేసి ఒకసారి చెక్ చేద్దాం మొత్తం కంప్లీట్గా. పక్కన పెట్టేద్దాం ఈ బాక్స్ అయితే కనుక. మెమరీ కార్డ్, నెక్స్ట్ మనం మెమరీ కార్డ్ కూడా తీసేద్దాం బయటికి. ఇది లాక్ బటన్ అనమాట. మన లాక్ ప్రెస్ చేస్తేనే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ కార్డ్ కూడా వేసేద్దాం. సైడ్ నుండి మనకి ఇది పుల్ చేయాలన్నమాట. లోపలికి ఇలా పుష్ చేస్తే వెళ్ళిపోయి లాక్ అవుతుంది. లాక్ అయిపోయింది. డోర్ వేసేద్దాం. అంతా సెట్ అయితే కనుక ఇక్కడ రెడ్ లైట్ 2 సార్లు పింక్ అవుతుంది అనమాట. వెలిగి ఆడుతూ ఉంటుంది. మనకి ఫ్లిప్పబుల్ స్క్రీన్ అయితే కనుక ఉంది. ఆన్ చేద్దాం. క్యాప్ తీసేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి సెట్టింగ్స్ అయితే కనుక మాన్యువల్లో ఉన్నాయి కాబట్టి ఇలా కనపడుతుంది అనమాట. మనం ఇక్కడ క్యూ అనేది టచ్ చేసి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి చూడొచ్చు, ఫోటో తీసి చూపిస్తాను మీకు శాంపుల్కి. చూడండి, ఫోటో అయితే కనుక తీసాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ తీసిన ఫొటోస్ని చూసుకోవడానికి ఇక్కడైతే కనుక బటన్ ప్రొవైడ్ చేశారు. అలాగే జూమ్ బటన్స్ ఉన్నాయి, ఫోకసింగ్కి సంబంధించిన బటన్స్ ఉన్నాయి. ఇక్కడ సెకండరీ డిస్ప్లే ఉందన్నమాట. ఐఎస్ఓకి అన్నిటికీ క్విక్గా గమ్ముని సెట్ చేసుకోవడానికి ఇక్కడైతే కనుక సెకండ్ స్క్రీన్ అయితే కనుక మాకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది మెయిన్ స్క్రీన్ అనమాట. ఇది కూడా మనకి టచ్ అనమాట. కంప్లీట్గా టచ్ చేసి మనం అడ్జస్ట్ అయితే కనుక చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వ్యూ పాయింట్ ఇది మనకి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే కనుక చెక్ చేద్దాం. కెనాన్ 80Dతో షూట్ చేసినవి. అంతే. మిగిలినది నేను సెపరేట్గా ఇంకో వీడియో అయితే కనుక చేస్తాను. ట్రైపాడ్ కానీ నెక్స్ట్ మిగిలిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో ప్రైమ్ లెన్స్ని నెక్స్ట్ ట్రైపాడ్ కూడా ఒకటి కొనాలి. ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. కాబట్టి మంచి ట్రైపాడ్ కూడా చూసి ఆన్లైన్లో కొన్న తర్వాత మీకు కంప్లీట్ ఈ కెమెరా గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.